హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ యాంకర్ లాస్యా రెడ్డి. ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ శశిధర్ రావు అబరాజ్ గారు ఉన్నారు, సీనియర్ కన్సల్టెంట్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. నమస్కారం సార్. నమస్కారం అండి. నిజంగా హెర్నియా అంటే తెలుగులో చాలా మంది పేగు జారింది అంటూ ఉంటారు, కొంతమంది చెప్పుకోవడానికి కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. అసలు ఏంటి హెర్నియా, ఎక్కువగా ఎవరిలో చూస్తూ ఉంటాము, అండ్ ఎన్ని రకాల హెర్నియాస్ ఉంటాయి, మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం? హెర్నియా సింపుల్ గా చెప్పాలంటే పేగు లేదంటే పొట్టలో ఉండాల్సిన ఫ్యాట్ కానీ ఏదైనా ఎనీ స్ట్రక్చర్, పొట్టలో ఉండాల్సిన స్ట్రక్చర్ దాని ఉండాల్సిన ప్లేస్ లో కంటే బయటకు వచ్చేయడాన్ని హెర్నియా అంటాం. సింపుల్ గా చెప్పాలంటే చాలా రకాల హెర్నియాలు ఉంటాయి. సో ఇప్పుడు గ్రాయిన్ దగ్గర వచ్చిందంటే, గజల్ దగ్గర వచ్చిందంటే దాన్ని ఇంగ్వైనల్ హెర్నియా అంటాం. అలా కాకుండా బొడ్డు దగ్గర వస్తే దాన్ని అంబిలికల్ హెర్నియా అంటాం. అలా కాకుండా ప్రీవియస్గా ఇంతకుముందు ఆపరేషన్స్ చేసిన ప్లేస్లో వస్తే దాన్ని ఇన్సిషన్ హెర్నియా అంటాం. సో ఇది కాకుండా బొడ్డుకి ఛాతీకి మధ్యలో వస్తే దాన్ని ఎపిగాస్ట్రిక్ హెర్నియా అంటాం. సో ఇది కాకుండా కొన్నిసార్లు పొట్ట డయాఫ్రమ్ అంటే ఛాతీని పొట్టని సపరేట్ చేస్తూ డయాఫ్రమ్ అనే ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఆ స్ట్రక్చర్ నుంచి పొట్ట పైకి జారడాన్ని, ఛాతీలోకి వెళ్ళడాన్ని దాన్ని హయాటస్ హెర్నియా అంటాం. ఇవి కాకుండా కొంచెం రేర్ టైప్స్ ఆప్టరేటర్ హెర్నియాలని, లంబార్ హెర్నియాలని, ఫీమేల్స్ లో ఫిమరల్ హెర్నియాలని చాలా రకాల పేర్లు ఉంటాయి. అసలు ఎందుకు వస్తాయి అంటే రీజన్ ఏంటి, ఎందుకు లోపల ఉన్న స్ట్రక్చర్స్ జారడం కానీ ఇలా జరుగుతుంది? బేసిక్ పెథాలజీ ఏంటంటే పొట్టలో ప్రెషర్ పెరగడం. సో రేజ్ ఇన్ ఇంట్రాబ్డామినల్ ప్రెషర్. సో దీనికి కారణాలు చాలా ఉంటాయి. బేసిక్ గా చాలా రిపీటెడ్ గా దగ్గు రావడం, చాలా రోజుల నుంచి కాఫ్ ఉండే వాళ్ళకి దగ్గి వాళ్ళకి పొట్టలో ప్రెషర్ పెరిగి పొట్టలో ఉండాల్సిన పేగులు బయటికి వెళ్ళడానికి ప్లేస్ చూసుకుంటాను. సో ఎక్కడైతే న్యాచురల్ వీక్నెసెస్ ఏవైతే ఉన్నాయో అబ్డామిన్ ఒక రూమ్ అనుకుంటే, ఈ రూమ్ లో ఇన్ని వాల్స్ ఉన్నాయి కదా, వాల్స్ లో ఎక్కడైనా గోడ వీక్ గా ఉందంటే ఆ వీక్నెస్ దగ్గర నుంచి లోపల ఉండే స్ట్రక్చర్స్ బయటికి వెళ్ళడానికి చూస్తాయి. సో ఇలా బయటికి వెళ్ళడాన్ని హెర్నియా అంటాం. అంటే సింపుల్ గా ఒక దగ్గు వల్ల కూడా ఇలా అవుతుంది. సో దగ్గు చాలా రోజులుగా క్రానిక్ కాఫ్, అసలు చాలా కారణాలు ఉన్నాయి. అదే టు స్టార్ట్ విత్ ఎనీ కండిషన్ విచ్ రైజెస్ ది ఇంట్రాబ్డామినల్ ప్రెషర్, అంటే పొట్టలో ప్రెషర్ పెంచే ఏ కారణమైనా, క్రానిక్ కాన్స్టిపేషన్ కావచ్చు. కొంతమంది మోషన్ వెళ్ళడానికి బాగా ఇబ్బంది పడుతుంటారు, బాగా ప్రెషర్ పెట్టి స్ట్రెయిన్ చేసి మోషన్ వెళ్తుంటారు, వాళ్ళలో కూడా హెర్నియాలు వచ్చే రిస్క్లు ఉంటాయి. రికరెంట్ గా అలర్జీ వల్ల క్రానిక్ గా తుమ్మే వాళ్ళు, రికరెంట్ కాఫ్, రికరెంట్ స్నీజింగ్, రెండింటి వల్ల కూడా పొట్టలో ప్రెషర్ పెరుగుతుంది. సో బేసిక్ గా పొట్టలో ప్రెషర్ పెరిగితే మాత్రం కాన్స్టెంట్ గా వస్తుంది. బరువులు ఎక్కువగా లిఫ్ట్ చేసే ప్రొఫెషన్స్, ఎక్కువ బరువులు లేపే ప్రొఫెషన్స్, వాళ్ళలో కూడా ఇలాంటిది వస్తుంది అన్నమాట. సో అలా వచ్చినప్పుడు సైన్స్ కానీ సిమ్టమ్స్ కానీ మనకి తెలిసిపోద్దా, ఓకే మనకు ఏదో సంథింగ్ ఇస్ నాట్ ఓకే అన్నది అట్ హోమ్ వీ కెన్ రికగ్నైజ్? బేసిక్ గా సిమ్టమ్స్ ఆఫ్ హెర్నియా మనం ఇలా డివైడ్ చేసుకోవచ్చు. అన్కాంప్లికేటెడ్ హెర్నియా అంటే ఏ కాంప్లికేషన్ లేని హెర్నియాలో ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి, కాంప్లికేటెడ్ హెర్నియా అంటే హెర్నియా వల్ల వచ్చే కాంప్లికేషన్స్ వల్ల వచ్చే సిమ్టమ్స్. ఇలా డివైడ్ చేసుకుంటే మనకు కన్ఫ్యూజన్ ఉండదు. అన్కాంప్లికేటెడ్ హెర్నియా టు స్టార్ట్ విత్ బిగిన్ అయ్యేటప్పుడు వేగ్ పెయిన్, డ్రాగింగ్ సెన్సేషన్ ఇలాంటివి అంటే టైప్ ఆఫ్ హెర్నియా బట్టి ఆ ఏరియాలో ఉంటుంది. yes ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు బొడ్డు దగ్గర హెర్నియా ఉందనుకోండి, బొడ్డు దగ్గర అరౌండ్ ద అంటే అంబ్లికస్ చుట్టూ, బొడ్డు చుట్టూ కొంత డ్రాగింగ్ సెన్సేషన్, పెయిన్ ఉంటుంది. ఇట్లా స్ట్రెచ్ అవ్వడం వల్ల, టిష్యూ స్ట్రెచ్ అవ్వడం వల్ల వచ్చే పెయిన్. సో క్లియర్ గా షార్ప్ పెయిన్ లాగా కాకుండా వేగ్ ఏదో లాగినట్టుగా, గుంజినట్టుగా ఉండే సెన్సేషన్. దీన్ని వేగ్ అబ్డామినల్ అంటే వేగ్ డ్రాగింగ్ సెన్సేషన్, వేగ్ అబ్డామినల్ పెయిన్, డ్రాగింగ్ సెన్సేషన్, ఇది ఒక కండిషన్. స్వెల్లింగ్, వాపు రావడం, ఇది ఆబ్వియస్ గా చూస్తే రెండు సైడ్లు కంపేర్ చేసుకుంటే, అరే ఈ సైడ్ తో కంపేర్ చేస్తే ఈ సైడ్ వాపు ఉంది. ఈ వాపు ఎప్పుడు పెరుగుతుందంటే ఎప్పుడైతే మీరు దగ్గారో, ఎప్పుడైతే మీరు స్నీజ్ చేశారో, లేదంటే ఎప్పుడైతే మీరు బేర్ డౌన్ చేశారో, లేదంటే ముక్కినట్లుగా చేశారో, అప్పుడు సైజ్ ఆటోమేటిక్ గా పెరుగుతుంది, ఎందుకంటే లోపల ప్రెషర్ పెరుగుతుంది కాబట్టి. సో బెలూన్లో మీరు ప్రెషర్ పెంచే కొద్దీ బెలూన్ ఉబ్బుతుంది కదా, అలాగే సేమ్ థింగ్ హెర్నియాలో ప్రెషర్ పెరిగే కొద్దీ హెర్నియా సైజ్ పెరుగుతుంది అన్నమాట. సో స్వెల్లింగ్, వేగ్ అబ్డామినల్ పెయిన్, ఇది కాకుండా మీకు కాంప్లికేషన్స్ ఉంటాయి. కాంప్లికేషన్స్ ఉంటే ఏముంటాయంటే, ఇప్పుడు కాంప్లికేషన్స్ ఇర్రెడ్యూసిబిలిటీ అంటే ఫస్ట్ మామూలుగా హెర్నియా ఎలా ఉంటుందంటే స్వెల్లింగ్ ఉంటుంది, ముక్కితే నిలబడితే పెరుగుతుంది, పడుకోగానే సైజ్ తగ్గుతుంది. కొంతమందికి కంప్లీట్ గా తగ్గిపోతుంది, కంప్లీట్ గా ఏం లేదంటే నార్మల్ గా కూడా ఇగ్నోర్ ఎక్కువ చేస్తూ ఉంటారు, ఇదేం లేదు పడుకుంటే పోతుంది కదా, ఇదేం ప్రాబ్లం లేదని అనుకోవచ్చు, కానీ అది కూడా హెర్నియాకి సిమ్టమే. సో ఇర్రెడ్యూసిబిలిటీ, సో సైజ్ తగ్గకుండా అలాగే ఉండడం, పడుకున్నా లేదంటే మీరు ప్రెస్ చేసిన లోపలికి, ఇంకొంతమందికి ఏమవుతుందంటే ప్రెస్ చేస్తే లోపలికి వెళ్ళిపోతుంది. సో ప్రెస్ చేసినా లోపలికి వెళ్ళడం లేదు, పడుకున్న సైజ్ తగ్గడం లేదంటే దట్స్ అ సైన్ ఆఫ్ కాంప్లికేషన్. అలా ప్రెస్ చేసి లోపలికి వెళ్ళిపోతే కూడా చాలా మంది ఇగ్నోర్ చేసేస్తుంటారు. అలా ప్రెస్ చేసి లోపలికి నెట్టడం కూడా ఓకేనా, లేకపోతే ఇట్ ఇస్ ప్రాబ్లం? అంటే చూడండి, ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి దారి బ్రాడ్గా ఉందనుకోండి, సో హెర్నియాలో పార్ట్స్ ఉంటాయి.
సో నెక్ ఆఫ్ ది హెర్నియా యూజువల్లీ దట్ ఈస్ ది నారోయెస్ట్ పార్ట్. అది బాగా వైడ్గా ఉందనుకోండి, హెర్నియా ప్రెస్ చేస్తే లోపలికి ఈజీగా వెళ్తుంది. అలా కాకుండా నారో నెక్ ఉండే హెర్నియాల్లో మీరు ప్రెస్ చేయడానికి ట్రై చేసే కొద్దీ ఏదైతే హెర్నియాలో కంటెంట్ ఉందో, పేగులు ఉంటే పేగులు, ఫ్యాట్ ఉంటే ఫ్యాట్, లేదంటే వేరే స్ట్రక్చర్స్ ఉంటే అవి మీరు ప్రెస్ చేసినప్పుడల్లా దానికి ట్రామా అవుతుంది. సో రప్చర్ అయ్యే రిస్క్లు కూడా ఉంటాయి. సో పేషెంట్స్ నాకు వెళ్ళడం లేదు, లోపలికి వెళ్ళడం లేదు, ఫోర్స్ఫుల్గా ట్రై చేయడానికి, అది రెడ్యూస్ చేయడానికి ట్రై చేసి రప్చర్ అయ్యి మా దగ్గరికి వచ్చిన సందర్భాలు కూడా ఉంటాయి. సో ఇర్రెడ్యూసిబిలిటీ ఈజ్ ద ఫస్ట్ కాంప్లికేషన్. ఇది కాకుండా అబ్స్ట్రక్షన్ అంటే ఇప్పుడు మనం తినే తిండి ఏదైతే డైజెస్టివ్ సిస్టమ్ ఏదైతే ఉందో, సో ఇక్కడ నుంచి మోషన్ వెళ్ళే దారి వరకు ఒక పైప్ లాంటి స్ట్రక్చర్. సో ఇట్స్ అ కాయిల్డ్ పైప్. సో ఎక్కడైనా పైప్ని ఇలా మెలిపెడితే ఏమవుతుంది, ముందుకు వెళ్ళదు, ఫార్వర్డ్ ఫ్లో ఆగిపోతుంది, రివర్స్ ఫ్లో వస్తుంది. సో వామిటింగ్, పొట్ట ఉబ్బడం, గ్యాసెస్ కిందికి ఎస్కేప్ అవుతూ ఉండాలి. సో గ్యాసెస్ ఎస్కేప్ అవ్వకపోవడం వల్ల పొట్ట ఉబ్బుతుంది. సో వామిటింగ్, అబ్డామినల్ డిస్టెన్షన్ అంటే పొట్ట ఉబ్బడం. సో మోషన్ కిందికి వెళ్ళాలంటే పాత్ క్లియర్గా ఉండాలి కదా. సో పాత్ క్లియర్గా లేనప్పుడు మోషన్ కూడా రాదు. సో గ్యాసెస్ పాస్ అవ్వకపోవడం, మోషన్ రాకపోవడం, ఇవన్నీ అండ్ పెయిన్, ఇలా మెలిపెట్టినట్టుగా తిప్పినట్లుగా పెయిన్ రావడం. సో ఈ 4 కారణాలు, ఈ 4 సిమ్టమ్స్ అనమాట అబ్స్ట్రక్షన్కి. సో ఇందులో ఏదున్నా ఇమ్మీడియట్గా మీరు మీ డాక్టర్ దగ్గరికి, సర్జన్ దగ్గరికి వెళ్ళాలి. ఇది కాకుండా దీన్ని ఇలాగే వదిలేస్తే నెక్స్ట్ స్ట్రాంగులేషన్ అనేది నెక్స్ట్ ఇంకా భయంకరమైన ప్రాబ్లం ఉంటుంది. స్ట్రాంగులేషన్ అంటే ఏంటంటే బ్లడ్ సప్లై, మనకు పేగులకి రక్త సరఫరా ఉండాలి. సో ఎనీ ఫర్ దట్ మ్యాటర్ ఎనీ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ నీడ్స్ బ్లడ్ సప్లై, కంటిన్యూస్ బ్లడ్ సప్లై ఉండాలి. సో బ్లడ్ సప్లై తగ్గిపోతే, సో ప్రెషర్ పెరుగుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే బ్లడ్ సప్లై వెళ్ళదు. సో బ్లడ్ సప్లై ఎలాగైనా బ్లడ్ అనేది ఫ్లూయిడ్ కదా, ఫ్లూయిడ్ ఎప్పుడైనా ప్రెషర్ డిఫరెన్సెస్ మీద వర్క్ అవుతుంది. సో ఫ్లో ఆఫ్ ఎనీ ఫ్లూయిడ్ బేస్డ్ వర్క్స్ ఆన్ ప్రెషర్ డిఫరెన్స్. ఇప్పుడు మీరు ఒక ఆర్గాన్లోకి బ్లడ్ పంపించాలి. సో ఆర్గాన్లో ఉండే ప్రెషర్ ఈ బ్లడ్ని అపోజ్ చేస్తుంది. సో ఈ ఆర్గాన్లో ఉండే ప్రెషర్ ఎప్పుడు మనకు బ్లడ్ ఫ్లో చేసే బ్లడ్ ప్రెషర్ కంటే తక్కువ ఉండాలి. సో అట్ ఎ పాయింట్ అబ్స్ట్రక్షన్లో ఒక పాయింట్ వస్తుంది. ఆ పాయింట్లో ఏంటంటే బ్లడ్ ప్రెషర్కి ఈ లోపల ఉండే ప్రెషర్ ఈక్వల్ అవుతుంది. అప్పుడు బ్లడ్ సప్లై ఆగిపోతుంది. సో పేగులకి రక్త సరఫరా ఆగిపోవడం, పేగులు నల్లగా అయిపోవడం, కులిపోవడం. సో బ్లడ్ సప్లై ఆగిపోవడం వల్ల పేగులు చనిపోతాయి అనమాట. ఆ స్టేజ్ కూడా వస్తుంది హెర్నియాలో. సో ప్రాణాలు అంటే డ్రెడ్ఫుల్ డిసీజెస్ ఆర్ హెర్నియా ఇఫ్ నాట్ ట్రీటెడ్. డెఫినెట్లీ హెర్నియా తోటి చనిపోయిన పేషెంట్స్ కూడా మేము చాలా చూసాం. సో నెగ్లిజెన్స్ అంటే పెయిన్ ని వాళ్ళు ఏమంటారు సర్పాస్ చేసుకుంటూ బైపాస్ చేసుకుంటూ వచ్చేయడమే. అవునండి, హెర్నియా యూజువల్లీ ఏంటంటే చాలా సంవత్సరాల నుంచి ఉంటుంది కొంతమందికి, చాలా రోజుల నుంచి ఉంది కదా, ఇన్ని రోజుల నుంచి ఏమవుతుంది, తర్వాత ఏమవుతుంది అనే ఒక నెగ్లిజెన్స్ తోటి అలాగే ఉండిపోతుంది. సో నేను పేషెంట్స్కి ఇదే ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఒక రోడ్లో నడుస్తున్నారు, ఆ రోడ్డు మీద పెద్ద గుంత తీసుంది. ఓకే, సో రెండు పద్ధతులు ఉన్నాయి దాన్ని డీల్ చేయడానికి. నేను జాగ్రత్తగా చూసుకుంటూ నడుస్తాను, దాంట్లో పడకుండా అనేది ఒక మెథడ్. ఇంకోటి, ఈ గుంత ఉంటే ఎప్పటికైనా నాకు ప్రాబ్లం వస్తుంది, దీన్ని మూసేయడమో లేదంటే ఇది ఇలా ఉందని ఒక సైన్ పెట్టడమో, అది చేయడం ప్రికాషన్ అనమాట. సో హెర్నియా ఉండడము, హెర్నియా అంటే ఏంటి, ఇప్పుడు మీకు ఒక హోల్ ఉంది, ఆ హోల్ నుంచి పేగులు ఇలా బయటకు వస్తున్నాయి. సో ఈ హోల్ను లేకుండా చేయడం ఒక మెథడ్, సర్జరీ తోటి ఈ హోల్ని మూసేస్తాం అనమాట. సో దట్ ఈస్ వేర్ సర్జరీ కమ్స్. సో అందుకనే హెర్నియాలు ఎవరికి ఉన్నా మేము ఏం సజెస్ట్ చేస్తామంటే సర్జరీ చేయించుకోమని చెప్తాం. ఎందుకు, ఎనీ టైమ్ ఇట్ కెన్ గో ఇంటూ అబ్స్ట్రక్షన్, ఎనీ టైమ్ ఇట్ కెన్ గో ఇంటూ స్ట్రాంగులేషన్, ఎనీ టైమ్ ఇట్ కెన్ కిల్ యూ. హెర్నియా మీరు దాన్ని ట్రీట్ చేయించుకోకపోతే హెర్నియా కెన్ కిల్ యూ. అసలు ఓన్లీ సర్జరీనే ఆప్షనా, ఇంక వేరే ఏమైనా ఉందా? 100% హెర్నియా ఇస్ ఎ సర్జికల్ డిసీజ్. హెర్నియాకి మందులు ఉన్నాయని కానీ, మేము మందులతో తగ్గిస్తామని కానీ, మేము మందులతో తగ్గించామని కానీ ఎవరైనా క్లెయిమ్ చేస్తే దే ఆర్ ప్యూర్లీ క్వాక్స్. వాళ్ళకి ఏమాత్రం మెడికల్ నాలెడ్జ్ లేదని దాని అర్థం. సో అదర్ దెన్ ఇప్పుడు అలోపతి కాకుండా వేరే ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి అంటూ ఉంటారు. హౌ ఫార్ 100% ఫేక్. 100%. కెన్ వి నేమ్ దట్, అంటే ఆయుర్వేదిక్ లో కానీ హోమియోపతిలో కూడా హెర్నియా ట్రీట్మెంట్స్ ఉన్నాయి అంటుంటారు. హౌ ఇస్ ఇట్ వితౌట్ సర్జరీ? ఏంటంటే అండి, ఏ కండిషన్స్ ఇందాక ముందే మనం చెప్పినట్టు అంటే మేబీ ఆ ప్రెషర్ తగ్గించడానికి ఉపయోగపడతాయి. కానీ ఆ ప్రెషర్ పెరగడం వల్ల ఆల్రెడీ ఫామ్ అయిన దారి ఏదైతే ఉందో దాన్ని సర్జికల్గా మాత్రమే ట్రీట్ చేయడానికి వస్తుంది. మెడికల్గా దాన్ని ట్రీట్ చేయలేము. సర్జరీస్లో ఇప్పుడు లేటెస్ట్ మెథడ్స్ వచ్చాయి, దాని గురించి మనం మాట్లాడుకుందాం. కానీ హెర్నియాకి సర్జరీనే ట్రీట్మెంట్, మందులు లేవు. మేము కూడా చాలామంది మా
సర్జన్స్ గ్రూప్లో వాటిలో పంపిస్తుంటారు అనమాట ఇలాంటి క్లెయిమ్స్. ఒకరు డ్రాప్స్ తోటి హెర్నియా తగ్గిస్తామని, ఇంకొకరు మసాజ్ ఆయిల్ తోటి తగ్గిస్తామని. ఇవన్నీ ఫేక్, 100%. సార్ సాయిదీప హాస్పిటల్స్ లో ఎటువంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ హెర్నియాకి ఉన్నాయి? ఒకప్పుడు హెర్నియాకి ఓపెన్ సర్జరీ చేసేవాళ్ళం. ఓపెన్ సర్జరీ అంటే కట్ చేసి ఎక్కడైతే డిఫెక్ట్ ఎక్కడైతే ఉందో దాన్ని క్లోజ్ చేసి బయట నుంచి దాని పైన మెష్ పెట్టేవాళ్ళం. దీన్ని ఆన్లైన్ మెష్ అంటాం. ఓపెన్ సర్జరీలో ఇలా చేస్తాం అనమాట. అలా కాకుండా ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే పొట్ట లోపలికి వెళ్ళి లాప్రోస్కోపిక్గా చేస్తున్నాం. లాప్రోస్కోపిక్ సర్జరీ ఇది లేటెస్ట్ అడ్వాన్స్మెంట్ అనమాట. కీ హోల్ సర్జరీస్ అంటాం కదా. సో ఇప్పుడు ఏం చేస్తామంటే హెర్నియా ఇది డిఫెక్ట్, ఇది పొట్ట లోపల. సో కెమెరా లోపలికి పెట్టి లోపల నుంచి కెమెరాలో చూసుకుంటూ లోపల నుంచి దీన్ని క్లోజ్ చేసి దాని వెనకల ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్లేస్లో మనం మెష్ పెడుతున్నాం. సో దీన్ని ఇంట్రాపెరిటోనియల్ మెష్ అంటాం. సో ఇది అంబిలికల్ హెర్నియాలకి. అలా కాకుండా ఇంగ్వెనల్ హెర్నియాలకి ఏం చేస్తున్నాం అంటే ఆ డిఫెక్ట్ని పెరిటోనియంని కిందికి జరిపి ఎయిదర్ ట్యాప్ ఆర్ టెప్, ఈ రెండు లేటెస్ట్ మెథడ్స్ అనమాట. సో దాంట్లో ఈ డిఫెక్ట్ని కవర్ చేస్తూ పెద్ద మెష్ పెడుతున్నాం. సో సో అదేనండి, కాంప్లికేటెడ్ హెర్నియాస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఓపెన్ సర్జరీ అవసరం అవుతుంది. ఎందుకంటే లాప్రోస్కోపిక్ ద్వారా చేసే స్టేజ్ దాటి ఉంటుంది ఆల్రెడీ. సో అన్కాంప్లికేటెడ్ హెర్నియాస్లో లాప్రోస్కోపీ ఇస్ ద ప్రిఫర్డ్ మెథడ్. ఎందుకు అంటే చిన్న కట్ తోటి సర్జరీ అవుతుంది, పెయిన్ తక్కువగా ఉంటుంది అండ్ ఫాస్టర్ రికవరీ ఉంటుంది. ఎక్కువ అంటే మామూలుగా ఓపెన్ సర్జరీస్ చేస్తే ఆల్మోస్ట్ 3 months వరకు యాక్టివిటీ లిమిటేషన్ ఉంటుంది. బరువులు ఎత్తకూడదని, కింద కూర్చోకూడదని, పోస్ట్ ఆప్ కేర్ చాలా లిమిటేషన్స్ ఉంటాయి ఓపెన్ సర్జరీలో. కానీ లాప్రోస్కోపిక్ సర్జరీలో ఆ లిమిటేషన్ ఇక్కడ డ్యూరేషన్ తగ్గుతుంది. మనం ఇప్పుడు ఏం లేదండి, ఇప్పుడు మెష్ పెట్టినప్పుడు ఆ మెష్ స్ట్రెంత్ వచ్చే వరకు దాని మీద ప్రెషర్ లేకుండా చూసుకోవాలి. జస్ట్ లైక్ మనం రూఫ్ వేసాం అనుకోండి, రూఫ్ వేసిన వెంటనే దాని మీద ఎక్కి తొక్కితే అది పడిపోతుంది. సో వాటరింగ్ చేయడము, యూ హ్యావ్ టు గివ్ ఇట్ టైం. అలాగే ఈ హెర్నియా సర్జరీలో మనం మెష్ పెట్టినప్పుడు ఆ మెష్ స్ట్రెంథెన్ అయ్యి బాడీలో ఇంటిగ్రేట్ అయ్యి దానికి నెసెసరీ స్ట్రెంత్ వచ్చే వరకు దాని మీద ప్రెషర్ పడకుండా చూసుకోవాలి. సో ప్రెషర్ పడకుండా చూసుకోవాలంటే సో ఇలా పొట్టలో ప్రెషర్ పెంచే యాక్టివిటీస్ చేయకూడదు. లైక్ లిఫ్టింగ్ వెయిట్స్, బైక్ డ్రైవింగ్, కార్ డ్రైవింగ్, ఇవి కూడా అవాయిడ్ చేయాలన్నమాట. ఎంతకాలం అవాయిడ్ చేయాలి? 6 weeks to 3 months. సర్జరీ చేసిన తర్వాత 1.5 months to 3 months డిపెండింగ్ ఆన్ హీలింగ్. సో ఆ తర్వాత యూజువల్ గా సర్జరీ అయిన తర్వాత రికరెంట్ ఛాన్సెస్ ఎంత పర్సెంటేజ్ ఉన్నాయి సార్? సో ప్రాపర్లీ డన్ హెర్నియాలో రికరెన్స్ ఛాన్సెస్ చాలా తక్కువ. ఆల్మోస్ట్ 98 to 99% సక్సెస్ రేట్ ఉంటుంది. 1 to 2% ఈజ్ ది రికరెన్స్ రేట్. అయితే లాప్రోస్కోపిక్ సర్జరీలో అంటే మెష్ కరెక్ట్గా ప్లేస్ చేయకపోయినా, లార్జ్ మెష్ పెట్టకపోయినా, సో ఇలాంటి వాళ్ళలో రికరెన్స్ వచ్చే ఛాన్స్ కొంత పెరుగుతుంది. ఎక్కువగా ఎవరిలో చూస్తుంటాం సరే, మేల్స్ కి ఎక్కువ హెర్నియా వస్తుందని వింటూ ఉంటాను. ఇది అపోహ అండి. మేల్స్ లో కొన్ని హెర్నియాలు కామన్, ఫీమేల్స్ లో కొన్ని హెర్నియాలు కామన్. అంబ్లికల్ హెర్నియాస్ ఫీమేల్స్ లో మోర్ కామన్. సో ఫిమరల్ హెర్నియాస్ ఫీమేల్స్ లో మోర్ కామన్. మేల్స్ లో ఇంగ్వెనల్ హెర్నియాస్ మోర్ కామన్. సో అలా మేల్స్కే హెర్నియా వస్తుందని అనుకోవడం అపోహ. ఫీమేల్స్ లో కూడా హెర్నియా వస్తుంది. ఫీమేల్స్ లో కూడా ఇంగ్వెనల్ హెర్నియాలు కూడా వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్ చేసిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ఓవరాల్గా అంటే ప్రయర్గా మనము ఈ హెర్నియా గురించి తెలుసుకొని అవేర్నెస్ పెంచుకున్న తర్వాత ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళడం శ్రేష్టం అంటారు. డెఫినెట్గా హెర్నియా ఉంది అంటే సర్జన్ని కన్సల్ట్ అవ్వండి, ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకోండి, వీలైనంత తొందరగా చేయించుకోండి. పెయిన్ ఉన్నా లేకపోయినా ట్రీట్మెంట్ అవసరం. హెర్నియాని సర్జరీ ద్వారానే ట్రీట్ చేయగలుగుతాం, వేరే మెథడ్స్ ఏమీ చేయలేము. సో ఇందాక హెర్నియా మెషెస్ అని చెప్పారు కదా, సో ఏ కైండ్ ఆఫ్ మెటీరియల్స్ యూజ్ చేస్తారు? ఇంత అడ్వాన్స్డ్ మెటీరియల్స్కి ఆ మెషెస్ అనేది యూస్ఫుల్ అవుతాయి మనకి? అంటే హెర్నియా టెక్నికల్ డీటెయిల్స్లోకి వెళ్ళకుండా సింపుల్గా చెప్పాలంటే హెర్నియా మెష్లు, లైట్ వెయిట్ మెష్లు, హెవీ వెయిట్ మెష్లు, పోర్ సైజుని బట్టి స్మాల్ పోర్ అంటే బిగ్ పోర్ మెషెస్, సో ఇలా రకరకాలు ఉన్నాయి మెటీరియల్ని బట్టి. అండ్ 3D మెషెస్, ఇలాంటి రకరకాల రీసెంట్ అడ్వాన్స్మెంట్స్ చాలానే వచ్చాయి. అయితే ఒకవేళ అంటే ఏదైనా ఫారిన్ బాడీ మనం ఇంజెక్ట్ చేస్తున్నాము బాడీలోకి అంటే ఇన్ఫెక్షన్ అనేది కొంత ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాము. పైగా ఇది సర్జికల్ ఇదితో కూడినది కాబట్టి మనకు ఇన్ఫెక్షన్స్ అనేవి ఎంతవరకు రెడ్యూస్ చేయగలము? ఇన్ఫెక్షన్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు సర్జరీ టైంలో తీసుకోవాలి? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఏంటంటే బాడీలో ఏదైనా బయట నుంచి తీసుకెళ్ళి పెడుతున్నామంటే దానికి ఇన్ఫెక్షన్ వచ్చే రిస్క్ ఉంటుంది. సో ఇలా రాకుండా, సో ఇప్పుడు హెర్నియా మెష్ సర్జరీ చేస్తున్నాం, దానికి ఇన్ఫెక్షన్ రావడానికి సోర్సెస్ ఏముంటాయి? ఇప్పుడు మనం పెట్టే మెష్ క్లీన్గా లేదనుకోండి, సో దాని నుంచి సో దట్ ఈస్ వన్ సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్. మెష్ కానీ లేదంటే మనం వాడే ఇన్స్ట్రుమెంట్స్ కానీ. దీన్ని కంప్లీట్గా మనం ఎలిమినేట్ చేయడానికి
డ్యూయల్ స్టెరిలైజ్డ్, డబుల్ స్టెరిలైజ్డ్ మెష్ వాడతాము. మన ఇన్స్ట్రుమెంట్స్ని కూడా ఈటీఓ అనే ఒక స్పెషలైజ్డ్ మెథడ్ తోటి మనం స్టెరిలైజ్ చేస్తాం. సో ఈ ఈటీఓ అనేది మోస్ట్లీ అన్ని హాస్పిటల్స్లో అవైలబుల్ ఉండదు. హెర్నియా సర్జరీస్ చేయడానికి ఈటీఓ స్టెరిలైజేషన్ అనేది నెసెసరీ. మరి సాయిదీప హాస్పిటల్స్లో ఉన్నాయి. డెఫినెట్లీ వీ హ్యావ్ ఈటీఓ స్టెరిలైజేషన్. సో మనం చేసే ప్రొసీజర్స్ అన్ని స్టాండర్డైజ్డ్ మెథడ్స్లో ఈటీఓ స్టెరిలైజేషన్ చేసిన ఇన్స్ట్రుమెంట్స్ తోటే చేస్తాము. అండ్ కొన్నిసార్లు ఈ పేగుల్ని డిసెక్ట్ చేయడానికి మనకు అడ్వాన్స్డ్ ఇన్స్ట్రుమెంట్స్ అవసరం అవుతాయి, లైక్ హార్మోనిక్ స్కాల్పెల్, అవన్నీ కూడా మనకు సాయిదీపలో అవైలబుల్ ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.